కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ సహా కొన్ని రాష్ట్రాలలో వర్షాలు వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ ప్రాంతంలో ఏకంగా ఒక గ్రామమే తుడిచిపెట్టుకుపోగా వరదల ధాటికి ఇల్లు హోటళ్లు కుప్పకూలాయి. అనేక మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బీభత్సం తీవ్ర విషాదాన్ని నింపింది. అకస్మాత్తుగా ముంచెత్తిన వర్షాలు వరదల్లో పదుల సంఖ్యలో జనం మృతి చెందగా పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. ఇప్పటి వరకు సహాయక బృందాలు 12 మంది మృతదేహాలను వెలికితీశాయి. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్లౌడ్ బర్స్ట్, భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగి పడుతూ ఉత్తరాఖండ్ అల్లకల్లోల పరిస్థితుల్లో చిక్కుకుంది. తాజాగా మరోసారి ఉత్తరాఖండ్ కు భారీ హెచ్చరిక జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈసారి ఏకంగా 11 జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ అయ్యే అవకాశాలున్నట్లుగా హెచ్చరించింది. చమోలి, హరిద్వార్, నైనిటాల్, ఉత్తమ్ సింగ్ నగర్ సహా 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చమోలికి రెడ్ అలర్ట్, హరిద్వార్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాటితో పాటు డెహ్రాడూన్, రుద్రప్రయాగ్, తెహ్రీ, పౌర్ ఆల్మూర్, బాగేశ్వర్, చంపావత్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలను ముందస్తు జాగ్రత్తగా మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకే క్లౌడ్ బరస్ట్ వర్షం ఎందుకు కురుస్తోంది, ఎలా అంతటి బీభత్సం సృష్టిస్తుందన్న విషయంపై శాస్త్రవేత్తలు వివరించారు. ఒక చిన్న ప్రాంతం అంటే సుమారు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో అతి భారీ వర్షం కురవడాన్ని క్లౌడ్ బర్స్ట్ గా పిలుస్తూ ఉంటారు. 10 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం సంభవిస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్ గా గుర్తిస్తారు. నిజానికి క్లౌడ్ బర్స్ట్ వర్షం కురిసే సీన్ చాలా భయంకరంగా ఉంటుంది. దీని కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయి. కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడతాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటి విపత్తులు సంభవిస్తాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తాజా గ్లోబల్ వార్మింగ్ గురించి విడుదలైన హెచ్చరికలు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి. కొంతకాలంగా వాతావరణ వైపరీత్యాలు రెచ్చిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 100 కోట్ల మందికి పైగా జనం మృతి చెందుతున్నారని హెచ్చరికలు అందుతున్నాయి. రాబోయే రోజులలో వాతావరణ మరణాలు అనివార్యం కానున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వల్పంగా పెరిగే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలే మానవాళికి శాపంగా మారుతున్నాయని ఎంతో కాలంగా హెచ్చరికలు ఉన్నాయి. కానీ వీటిని దేశాలను పాలించే పాలకులెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తీరా ముంచుకు వచ్చాక వారి ముందు పరిష్కారం కూడా లేదు. మౌనంగా వాతావరణ మార్పులతో వస్తున్న ప్రళయాలను భరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు అనేది ప్రస్తుత మానవాళికి అత్యంత ముఖ్యమైన సమస్యలుగా మారిపోయాయి. మనిషి ఆరోగ్యం, శ్రేయస్సుపై వాటి ప్రభావాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ అంటారియో ఇటీవలే అధ్యయనంలో వాతావరణ మార్పుల వల్ల సంభవించే పరిణామాల కారణంగా 100 కోట్ల మరణాలు సంభవించవచ్చని తెలిపింది. నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో ప్రచురించినటువంటి ఈ అధ్యయనం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వాతావరణ సంఘటనలు, వేడి ఒత్తిడి, శ్వాసకోశ వ్యాధులు, నీటి ద్వారా వచ్చే అనారోగ్యాలు సంభవించి మరణాలు పెరుగుతాయని వెల్లడించింది. వాతావరణ మార్పు ముఖ్యంగా వృద్ధులు, పసిపిల్లలు, పేదలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసించే వారిపై అసమానంగా ప్రభావం చూపుతుందని అధ్యయనం కనుగొంది. అధ్యయనం ఫలితాలు వాతావరణ మార్పుల ప్రమాదాల గురించి హెచ్చరికగా ఉన్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి తక్షణ చర్య అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు, వ్యాపారాలు, వ్యక్తులు అందరూ తమ వంతు పాత్ర పోషించాలి. మానవ ఆరోగ్యంపై వాతావరణ మార్పు ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కార్చిచ్చులు రగులుకుంటున్నాయి. వాటి నుంచి వెలువడే వేడిగాలులు సౌరతాపంతో పోటీ పడుతున్నాయి. ఇవి చాలా తరచుగా తీవ్రంగా మారుతున్నాయి. దీనివల్ల హీట్ స్ట్రోక్లు, డీహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల విపరీతమైన వాయు కాలుష్యం వెలువడుతుండటంతో ఆస్తమా, బ్రాంకైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యలు తప్పడం లేదు. మరికొద్ది కాలంలో వీపుకు ఆక్సిజన్ ట్యాంకులు తగిలించుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు. క్లౌడ్ బర్స్ట్ వంటి కుండపోత వర్షాలు సర్వసాధారణంగా మారాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా కురుస్తున్నాయి. దీంతో మెరుపు వరదలు సంభవించి విపరీతమైన ప్రాణ నష్టం తప్పడం లేదు. అయితే వరదలు, ఇతర విపరీత వాతావరణ సంఘటనలు నీటి సరఫరాలను కలుషితం చేస్తాయి. ఇవి కలరా, విరోచనాలు వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి దారితీస్తున్నాయి. వాతావరణ మార్పు ఆహార ఉత్పత్తికి అంతరాయం కలిగించి పోషకాహార లోపం, ఆకలికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు వాతావరణ మార్పుల వల్ల కలిగే ఒత్తిడి వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
పోల్చి చూస్తే కరోనా మహమ్మారి తర్వాత వాతావరణ మార్పులు కూడా మరో పెను వినాశనాన్ని తీసుకురాబోతున్నాయని నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. వాతావరణ వైపరీత్యాల కారణంగా కోట్లాది మంది బలి కానున్నారు. వీరంతా ఏదో ఒక ప్రాంతానికి చెందినవారు కాదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మరణ మృతంగంలో సమిధులు కాబోతున్నారు. అలవి కాని వాతావరణ మార్పులతో ప్రపంచం తల్లడిల్లుతోంది. వాతావరణ మార్పులు దేశాలను వణికిస్తున్నాయి. అతి భారీ వర్షాలు, భరింప సాధ్యం కాని హీట్ వేవ్లు, భీకర భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలే అని అధ్యయనాలు చెబుతున్నాయి. భూతాపం 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగడం వల్లే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారిశ్రామికీకరణ మునుపటి స్థాయితో పోలిస్తే పుడమి తాపం ఇప్పటికే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఈ లెక్కన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలని, ఈ శతాబ్ది చివరకు భూ తాపోన్నతి 1.5 డిగ్రీల లోపలే ఉండేలా చూసుకోవాలని COP27 సమ్మిట్ లో సభ్య దేశాల ప్రతినిధులు చెప్పుకున్న ఊసులు, చేసుకున్న భాషలు కేవలం నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. రానున్న 10 ఏళ్లలోనే వీరి మధ్య కుదిరిన ఒప్పందాలను అమలయ్యేలా కనిపించడం లేదు. ఏ దేశానికి మరొక దేశంతో సత్సంబంధాలు లేకుండా పోయాయి. అమెరికా అధ్యక్షుడు సుంకాల గోరలో కొట్టుకుపోతున్నారు. ఒకవైపు విస్తరణవాదంతో చైనా పొరుగు దేశాలపై అరాచకం నడుస్తూనే ఉంది. ఇక మరోవైపు ఎడతెగకుండా సాగుతున్న యుక్రెయిన్ గాజా యుద్ధాల కారణంగా అతిపెద్ద గ్లోబల్ వార్మింగ్ సమస్యను పక్కదారి పట్టేలా చేస్తున్నాయి. ఆఖరి అవకాశంగా తెరిచి ఉన్న తలుపు సైతం మూసుకుపోతోందని ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ చేసినటువంటి ఈ హెచ్చరిక మానవాళికి మేలుకొల్పుగా చెబుతుంటారు విశ్లేషకులు. ఇప్పటికైనా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు తక్షణం బరిలోకి దిగాలని కోరుతున్నారు. సమయం మించిపోలేదని, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే ఎంతో కొంత ప్రయోజనమని తాజా నివేదిక కర్తవ్యాన్ని బోధిస్తోంది. వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన సంపన్న దేశాలు ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు. శాస్త్రవేత్తల హెచ్చరికలను చెవికెక్కించుకోకుండా వర్తమాన నిరుపేద దేశాలదే బాధ్యత అన్నట్లు ప్రవర్తించడమే ఇప్పుడున్న చిక్కు. విషాదం ఏంటంటే పాపం ఎవరిదైనా ఫలితం మాత్రం ప్రపంచమంతా అనుభవించాల్సి ఉంటుంది. 2021 ఆగస్ట్, 2022 ఫిబ్రవరి, ఏప్రిల్లలో వచ్చిన మొదటి 3 వాతావరణ సంక్షోభం, దాని పర్యవసానాలు, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించే మార్గాల గురించి చెప్పాయి. అయితే అపార ధన బలం, సాంకేతిక సామర్థ్యం, తమ సొంతమైన ధనిక దేశాలు కేవలం అప్పులు, ప్రైవేట్ రంగ పెట్టుబడులిచ్చి వాతావరణ పరిరక్షణ చర్యకు సహకరించమని చేతులు దులుపుకుంటున్నాయి. రాబోయే 2020-30 మధ్య ఇప్పుడు చేసుకున్న దానికి కనీసం 6 రెట్లైనా వాతావరణంపై పెట్టుబడి పెడితే తప్ప ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల లోపు నియంత్రించే లక్ష్యం సాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా కాదని వ్యవహరిస్తే 2020 నాటి స్థాయిలోనే మన వాతావరణ విధానాలు బలహీనంగా కొనసాగితే ఈ శతాబ్ది చివరకు భూతాపం 3.2 డిగ్రీలు పెరుగుతోంది. ఒకసారి 1.5 డిగ్రీలు దాటి ఎంత పెరిగినా ఆ వాతావరణ నష్టం పూడ్చలేనిదిగా ఉంటుంది. దీనివల్ల మానవాళికి మహా విపత్తు తప్పదు. పెను ప్రభావం పడే దేశాల్లో భారత్ కూడా ఒకటని నివేదికలు తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కఠిన చర్యలు చేపట్టుకుంటే ఆ తర్వాత ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే అని అంటున్నారు నిపుణులు. మరి ఇప్పుడైనా కళ్ళు తెరుస్తారా అని ప్రశ్నిస్తున్నారు.